మహిళలకు మహాలక్ష్మి కానీ ఆటో డ్రైవర్లకు మాత్రం మహా కష్టాలు తెచ్చిందా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి తమ ఆదాయం భారీగా పడిపోయిందని ఆటో డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ప్రతిపాదన తమను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని ఆందోళన చెందుతున్నారా? తెలంగాణలో ఆటో వాలాల కష్టాలు నష్టాలపై ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రసాద్ గారు నమస్తే అండి. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా డ్రైవర్స్ ముందుకు వచ్చి వాళ్ళ డిమాండ్స్ వినిపిస్తున్నారు. మహాలక్ష్మి పథకం మహిళలకు ఒక ప్రాఫిట్ అయినప్పటికీ కూడా మాకు లాస్ మేము చూస్తున్నాము, మాకు అసలు ఇల్లు కూడా గడవలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము, తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఈరోజు నమస్తే అండి మీకు, ఐన్యూస్ ప్రేక్షకులకు. ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు మహాలక్ష్మి పథకం అంటే కేవలం ఉచిత బస్సు ప్రయాణమే కాదు. ఈరోజు మహిళలు అనేక రంగాల్లో వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకునే విధంగా కానీ, వాళ్ళ స్వయం ఉపాధి కోసం కానీ ఎక్కడికైనా వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఎవరి మీద ఆధారపడకుండా ఉచితంగా ఉంటే మహిళలు స్వేచ్ఛగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఒక ఉపాధి కోసం కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఒక దైవ దర్శనం కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది అనే ఉద్దేశంతో లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ మనం 290 కోట్ల మంది మహిళలకు ఈ రోజు వరకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. అంటే ప్రతిరోజు దాదాపుగా 30 నుంచి 35 లక్షల మందికి ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. ఈ పేద ప్రభుత్వంలో ఆటో కార్మికులను కూడా ప్రభుత్వం హక్కున చేర్చుకుంటది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు పాలు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. అది కూడా అతి తొందరలో అమలు చేసేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. ఆటో డ్రైవర్లను ఈ రోజు ప్రభుత్వం తన సొంత బిడ్డల్లాగా చూసుకునేటటువంటి పరిస్థితి ఉంటది. వాళ్ళు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే వాళ్ళకు పూర్తిగా కూడా ట్యాక్స్ లేకుండా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యల కారణం కావద్దు, ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల వాళ్ళకు రోజు గిట్టుబాటు కాకపోవడం వల్ల వాళ్ళ ఆత్మహత్య. ప్రసాద్ గారు, ఇప్పుడు ఆటో డ్రైవర్స్ ఇంకొక డిమాండ్ ఏంటంటే, మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారు, ఓకే, కానీ దానికి తోడుగా ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్స్ కి సంబంధించి వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తామన్న హామీ మీరు ఇచ్చారు. సో ఆ హామీ కూడా ఎంతవరకు పూర్తి చేయలేదన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? హామీలో కొంత లేట్ అయిన మాట వాస్తవం. అతి తొందరలో ఆ హామీ కూడా నెరవేర్చేటటువంటి పరిస్థితి ఉంటది. ఈ రోజు మనం ఆర్థికంగా మన ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ఒక పరిస్థితి ఆధారంగా ఆ కొన్ని హామీలు లేట్ అయినాయి. రాబోయే రోజుల్లో వీళ్ళకి ఎలక్ట్రిక్ కొంత రాయితీ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆటో కార్మికుని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేకూర్చదు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని హక్కున చేర్చుకుంటది. కార్మికులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిపక్ష పార్టీల యొక్క పన్నాగాల్లో మనం పడడం వల్ల ఆల్రెడీ 3 years కంప్లీట్ కావస్తుందండి. ఇంకో 2 years లోనే మీరు ఇంకెప్పుడు దాన్ని డిక్లేర్ చేస్తారు? కొంత లేట్ అయినటువంటి మాట వాస్తవం. ఈ రోజు మనకు ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు కొంత లేట్ జరుగుతుంది. అతి తొందరలోనే అమలు చేసేటటువంటి పరిస్థితి ఉంటది. ఆటో కార్మికులకు ప్యారలర్ గా ఈ రోజు ఎలక్ట్రిక్ దానిలో రాయితీ ఇచ్చి వాళ్ళకు ఫ్రీ రిజిస్ట్రేషన్ గానీ ట్యాక్స్ లేకుండా వాళ్ళకు తీసుకునేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. అతి తొందరలోనే ప్రభుత్వం అమలు చేస్తుంది అనే ఆశాభావం వ్యక్తం చేద్దాం. మేము కూడా ఒక కార్మిక సోదరుడిగా కార్మికులందరికీ మాటిస్తున్నాం, ఏది ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని హక్కున చేర్చుకుంటది. మీకు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. గతంలోనే ఆటో కార్మిక యూనియన్స్ తో మీటింగ్ పెట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఊబర్ లాంటి, ఓలా లాంటి సంస్థల వల్ల కూడా కార్మికులు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళపైన కూడా కఠిన ఆంక్షలు తీసుకొచ్చి ఈ రోజు కార్మికులకు నష్టం
జరగకుండా చూస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇది ఏది ఉన్నప్పటికీ కూడా ఒక మహిళా కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మహిళలను ఆర్థికంగా ముందుకు పోవాలంటే వాళ్ళు రోజు పెట్టుబడి లేకుండా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రయాణం చేస్తే వాళ్ళు అనేకమైనటువంటి ఉపాధి కల్పించుకుంటారు. కాబట్టి వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని మా ఆటో కార్మికులందరూ కూడా ఆలోచించాలి. అతి తొందరలో రాబోయే రోజుల్లో ఆటో కార్మికులందరితో ప్రభుత్వం మాట్లాడుతుంది, మీతో చర్చిస్తుంది, మీ డిమాండ్లను అన్నిటినీ పరిశీలిస్తుంది. మీ డిమాండ్లకు సాధ్యమైనటువంటి డిమాండ్లను అన్ని కూడా వెంటనే అమలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆత్మహత్య అనేది ఒక పిరికి పంద చర్య కాబట్టి మనకు ఆత్మహత్య మన యొక్క ఏమంటారు కష్టాలకు పరిష్కారం కాదు. కాబట్టి ఆత్మహత్యలు వద్దు. కార్మికులను కాంగ్రెస్ ఏమంటారు ఆదుకుంటది. ఓకే ప్రసాద్ గారు, ఇప్పుడు డిమాండ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అందులో ఒక మెయిన్ డిమాండ్ వచ్చేసి ఆటో డ్రైవర్స్ కి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుందండి. సో దీనికి సంబంధించి ఏమైనా చర్యలు చేపట్టే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? కంపల్సరీగా ఈ రోజు సబ్ కమిటీ వేసేటటువంటి పరిస్థితి ఉంటది. అందులో ఏమంటారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గాని ఇతర కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉండి వాళ్ళ యొక్క డిమాండ్లను పరిశీలించే విధంగా ఏ విధంగా సానుకూలంగా చేస్తే వాళ్ళ యొక్క కష్టాలను మనం గట్టెక్కించగలము అని ప్రభుత్వం ప్రతిరోజు ప్రజాకోణంలో ఆలోచిస్తుందండి. ఇది మనం దొరల ప్రభుత్వం కాదు, కేవలం ప్రజా ప్రభుత్వం. ఇది పేద ప్రజల కోసం ఆలోచించే పార్టీయే కాంగ్రెస్ పార్టీ, పేదల కోసం కష్టపడే పార్టీయే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా, మంచి ఆటో స్టాండ్స్ ఏర్పాటు చేసే విధంగా, అక్కడ టాయిలెట్స్ కానీ ఇతర నిర్మాణాలు చేసే విధంగా, అదే విధంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ కల్పించే విధంగా, రాయితీలు ఇచ్చే విధంగా, వాళ్ళ యొక్క ఛార్జీలను కొంతవరకు పెంచి ప్రజలపైన ఇబ్బంది పడంగా ఒక లిమిట్ తీసుకొచ్చే విధంగా, ఒక ఆర్థికంగా ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించే విధంగా, అది ఆర్థిక సాయం రూపంలో కావచ్చు, వాళ్ళు రోజు చేస్తున్నటువంటి వ్యాపారంలో వాళ్ళకు లాభం జరిగే విధంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఆటో కార్మికులకు సహాయం అందిస్తుంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ట్యాక్స్ కానీ ప్రతిదీ కూడా ఎగ్జామ్షన్ ఇస్తారు. రాబోయే రోజుల్లో రాయితీ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏదున్నప్పటికీ కూడా మనం మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మల్లెపాక యాదగిరి గారు కూడా జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ లీడర్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే యాదగిరి గారు, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్స్ గట్టిగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అది మహాలక్ష్మి పథకానికి సంబంధించి కానివచ్చు, కమిటీకి సంబంధించి కానివచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తామన్న అంశానికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్స్ ఏకమై ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ని గట్టిగా వినిపిస్తున్నాయి. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి? యాదగిరి గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న వారికి, మీ ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్తే. అదే విధంగా తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు కూడా బోనాల శుభాకాంక్షలు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా కూడా అంతకంటే మేము బాగా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా అనేక హామీలు ఇచ్చిండు. గద్దెనెక్కిన తర్వాత వారు ఇచ్చిన హామీలు మర్చిపోయింది. కానీ ఒకే ఒకటి ఆయన 420 హామీలు ఇచ్చిన తర్వాత ఒకే ఒక్క హామీ నెరవేర్చింది అని అంటే ఆయన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్తున్నారు. ఆ దాంట్లో భాగంగా మళ్ళీ ఈ రోజు కొత్తగా ఏం చెప్తున్నారు అని అంటే ఆటోలను కూడా ఫ్రీగా ఆటో తిప్పుదాము ఆర్టీసీ తరఫున అని కూడా చెప్తున్నారు. నిజంగా వారికి ఆటో డ్రైవర్ల మీద కానీ పేద ప్రజల మీద కానీ ఏదైనా చిత్తశుద్ధి అనేది ఉంటే ఫస్ట్ వారికి ఏదైతే 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినది హామీ ఉన్నదో దాన్ని ఫస్ట్ నిలబెట్టుకోమని చెప్పండి. అది పక్కన పెట్టేసి ఏది చెప్పితే అది చెప్పి ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గం లేకుండా వారిని ఈ రోజు నడి రోడ్డు మీద ఇబ్బందుల పాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే వారు ఒకవేళ ఆవేశంగా వారి కుటుంబాలు వెళ్ళలేక ప్రభుత్వ సహకారం లేక వారు భావోద్వేగంతో ఎవరో అందులో ఆత్మహత్య చేసుకుంటుంటే వారు బాధతోటి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి సానుభూతి చూపించకుండా అక్కడ ఉన్న కాంగ్రెస్ సోదరుడు ఏమంటుండో పిరికి పంద చర్య అంటున్నాడు. అది చాలా తప్పు. అలాంటి మాటలు వాపస్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటది. తన కుటుంబం గడవక ఆటో డ్రైవర్లను ఇబ్బంది పడుతుంటే వారి ఇబ్బందులను తట్టుకోలేక బాధతోటి
కొంతమంది ఆత్మహత్య చేసుకోమని మనం చెప్తలేము, కానీ ఆత్మహత్య చేసుకోవద్దు, ధైర్యంగా ఉండాలి, ఆ కుటుంబాలకు మనం అందరం అండగా ఉంటామని చెప్పేసి భరోసానివ్వాల్సిన నాయకులు పిరికి పొందే చర్య అని అంటే నిజంగా వారికి సమాజం మీద ఆటో డ్రైవర్ల ఎలాంటి గౌరవం ఉండదు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కార్మికులను విమర్శించాలనేది కాదు. అంటే మీరు ఏం మాట్లాడారు, పిరికి పొందే చర్య అని ఏ విధంగా మాట్లాడతారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటది. అది ఒక ఆటో డ్రైవర్ కార్మికులు వాళ్ళు చాలా బాధలో ఉండి వాళ్ళ కుటుంబాలను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మాను భావోద్వేగంతో ఏదో ఒకటి జరిపినప్పుడు ధైర్యం చెప్పాల్సిన అవసరం మనకు ఉంటది. మీ పార్టీ తరఫున ఉంటది, డిమాండ్ చేయండి, మీ పార్టీని మీ నాయకుని డిమాండ్ చేయండి. ఆటో డ్రైవర్ 12,000 రూపాయలు ఇస్తాను ఇయ్యమని చెప్పండి. యాదగిరి గారు, ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి గతంలో యాదగిరి గారు ఒక్క నిమిషం అండి, ఇదే అంశానికి సంబంధించి గతంలో కేటీఆర్ కూడా డ్రైవర్స్ తో వెళ్లి మాట్లాడి కలిసి ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. సో అప్పుడు కూడా ఆయన డిసైడ్ అయ్యారు దట్ విల్ గో ఫర్దర్, ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నట్టుగా కూడా కేటీఆర్ డిసైడ్ అయ్యి దానికి సంబంధించి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అయితే మీ ప్రభుత్వం, మీ పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే మీరు ఎలాంటి హామీలు ఇస్తారు ఆటో డ్రైవర్స్ కి? అనేక సదుపాయాలు కల్పించుకుంటూ మా పార్టీలో మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో శ్యామ్ గారు మీరు ఏదో అన్నారండి, వీళ్ళు వస్తే కదా హామీలు ఇవ్వడానికి అన్నట్టుగా. అధికారం వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల కారణమైంది. ఆ రోజు నిరంకుశ వైఖరితో ఒక దుర్రపోకడకు పోయి ఎంతో మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే కుప్పగూలిపోయి ఈ రోజు ప్రతిపక్షము ఫామ్ హౌస్ కు పరిమితమైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్స్ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తుంది కదండి. ఇప్పుడు ఆ ఆటో డ్రైవర్స్ అంటే ఐ న్యూస్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నంలో భాగంగానే ఆటో డ్రైవర్స్ ఒక విషయాన్ని అయితే క్లియర్ గా చెప్పారు. మేమే ఓటు వేసి సీఎం రేవంత్ రెడ్డిని సీఎం చేశాము, మేమే దగ్గరుండి గద్దె దించే ప్రయత్నం కూడా చేస్తాము ఒకవేళ మా హామీని నెరవేర్చకపోతే అన్నట్టుగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారండి. మేము తప్పకుండా కార్మికుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుంటాము, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి భరోసాను కూడా కల్పిస్తాము. గత పాలకులు మొత్తం వ్యవస్థనంతా విచ్ఛిన్నం చేసి అప్పుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిండ్రు. అందులో భాగంగా మా కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలి. అతి తొందర యాదగిరి గారు మీరు చెప్పండి, ఇందాక నేను అడిగినట్టుగానే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఈ ఇష్యూని తీసుకుంది, చాలా సీరియస్ గా ఈ ఇష్యూని తీసుకుంది. సో మీరు గనక ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎలాంటి హామీలు ఇస్తారు ఆటో డ్రైవర్స్ కి? మేడం మేము ఏమంటున్నాము, కాంగ్రెస్ వారికి ఏ విధంగా పరిపాలన చేయాలనో తెలియదు. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత నష్టపోయిందో కేసీఆర్ గారికి స్వయంగా తెలుసు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ పార్టీగా ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నాడు. కాబట్టి సబ్బండ వర్గాలను, ఆటో డ్రైవర్లను కానీ, రైతులను కానీ, మహిళలను కానీ, పేదింటి బిడ్డలను, ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు ఇచ్చి ఆదుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆయన మీద ఈ రోజు వీళ్ళు వచ్చి మా ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, అసలు నిజంగా చెప్పాలంటే ఎన్నోసార్లు చెప్పుకున్నా మనకు వీళ్ళకు లెక్కలు వచ్చా రావా? కేసీఆర్ గారు గతంలో అప్పు చేసింది 9.5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో అప్పు చేసింది 4 లక్షల కోట్ల అప్పు అని పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ అడిగిన దానికి సమాధానం చెప్తే వీళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలతోటి అప్పు చేసారు 8 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు. అసలు ముఖ్యమంత్రికి లెక్క తెలియదు, కాంగ్రెస్ వాళ్ళకి లెక్కలు తెలియదు. ఒకవేళ అప్పు చేసిన తర్వాత ఆ రోజు 2014లో మా ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఎన్ని అప్పు మిగులు బడ్జెట్ ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, ఆ తర్వాత ఇప్పుడు మా ప్రభుత్వం దిగిపోయిన నాటికి అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఎన్ని సంపాదించి పెట్టిండు, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిండు, అన్ని మభ్యపెట్టి ఈ రోజు చెప్తున్నాడు కదా. ఇప్పుడు మా పార్టీ మా నాయకుడు అప్పు చేస్తే సంక్షేమ పథకాలు అప్పుల గురించి పక్కన పెట్టండి, మీరు గనక ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం చేస్తారండి? తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు మా నాయకుడు అందరి గురించి తెలుసు కాబట్టి ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేస్తాడు. అదే విధంగా ఇప్పుడు రైతులకు రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, వాళ్ళు వ్యతిరేకం కాలే. నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా అన్నారు. ఈ రోజు మన అదే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే రాహుల్ గాంధీ జాతీయ నాయకులు తీసుకొచ్చి సర్వనగర్ స్టేడియంలో ఎవరైతే నిరుద్యోగులు మీటింగ్ పెట్టిరో
అదే మీటింగ్ లో మొన్న కేటీఆర్ గారిని తీసుకొచ్చి వాళ్ళు కూడా నిరుద్యోగులు మీటింగ్ పెట్టి ఎక్కడున్నావు రేవంత్ రెడ్డి, ఎక్కడున్నావు జాతీయ నాయకులు, రండి ఈ రోజు మన ఇందిరా పార్క్ దగ్గర ఛాయ్ తాగు రండి, బిర్యానీ తిందు రండి అని చెప్పేసి ఆ నిరుద్యోగ యువకులే, ఆ విద్యార్థి యువకులే ఎవరైతే చెప్తున్నారు కదా, ఆటో డ్రైవర్లను, నిరుద్యోగులను, రైతులను మభ్యపెట్టి మోసంతో యాదగిరి గారు ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకాన్ని కంటిన్యూ చేస్తారా? రారండి అధికారంలోకి, వాళ్ళు వస్తే కదా. ఓకే, ఒకవేళ వస్తే, అందుకే నేను అడుగుతున్నా, ఒకవేళ వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గెలిచే పరిస్థితిలో లేడు. సరే యాదగిరి గారు స్ట్రైట్ గా ఆన్సర్ ఇవ్వండి, ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకాన్ని కంటిన్యూ చేస్తారా? కూడా మీరు ఓడిపోతారని చెప్పేసి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సర్వే ఇంటర్నల్ సర్వే చేపించుకుందో ఆ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి వారి సర్వేలో తెలిపినప్పటి నుంచే వాళ్ళు అనేక విధాలుగా ప్రెస్టేషన్ పోయి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకరికి మాట్లాడతారు, ఐక్యంగా ఉన్నామని చెప్తారు. ఈ రోజు నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ మా ప్రభుత్వం రాదని చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు క్యాబినెట్ మంత్రి యాదగిరి గారు మళ్ళీ మా అదంతా వేరే, మీరు మాట్లాడుతున్న అంశం దానికి సంబంధించి చర్చించినప్పుడు మాట్లాడదాము. కానీ ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, ఏంటి మహాలక్ష్మి పథకాన్ని మీరు కంటిన్యూ చేస్తారా లేదా, అవునా కాదా, ఇది చెప్పండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి జాయిన్ అయ్యారు మనతో పాటు ప్రకాష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే ప్రకాష్ గారు, ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా ఇప్పుడు డ్రైవర్స్ నిరసనలు తెలియజేసే సిచ్యువేషన్ కి ఇప్పుడు వచ్చినట్టుగా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, వాళ్ళ డిమాండ్స్ ఆల్రెడీ మీరు వినే ఉంటారు. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి దీని మీద, ఈ ఇష్యూ మీద? మేడం, ఇప్పుడు తెలంగాణ జిల్లాలో అధికారికంగా అనధికారికంగా, అధికారికంగా అంటే హైదరాబాద్ ఏదైనా మెట్రో టౌన్స్ అంటే చిన్న టౌన్స్, వరంగల్ కావచ్చు, సిటీ చిన్న సిటీ కరీంనగర్ కావచ్చు, చాలా మంది ఇది ఉపాధి, ఆటో అనేది ఒక ఉపాధికి బతుకుతున్నారు. ఈవెన్ గ్రామాలలో కూడా ఒక 7 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వరకు మెయిన్ బస్ స్టేషన్ నుంచి తమ పక్క గ్రామాలకి, ఎందుకంటే రోడ్లు మంచిగా అయినాయి, తార్ రోడ్లు అయినాయి అన్ని కూడా ఇంచుమించుగా అన్ని గ్రామాలకు, మేజర్ అన్ని గ్రామాలకు కూడా హ్యామ్లెట్స్ పక్కన పెట్టేసి. సో అది వాళ్ళకు పెద్ద ఉపాధి, ఆటో నడపడం అనేది పెద్ద ఉపాధిగా బతుకుతున్నారు. అపార్ట్ ఫ్రమ్ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నా, వ్యవసాయం కాలం అయిపోయిన తర్వాత వాళ్ళు ఆటో నడుపుకుని బతికే వాళ్ళు చాలా మంది బతుకుతున్నారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి కామన్ పరిస్థితి. అయితే ఈ ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ మామూలుగా మహాలక్ష్మి పథకం, ఫ్రీ బస్సు పథకాన్ని ప్రవేశపెడతామని చెప్తూనే దీని వల్ల నష్టపోతున్నటువంటి ఆటో వాళ్ళకి మేము ఆదుకోవటం కోసం 12,000 ఇస్తామని చెప్పారు. ఇది 12,000 14,000 ఎంత ఫిగర్ ఎంత ఉంది, 12,000. ఈ దీన్ని ఆదుకోకపోవడం వల్ల ఆటో నడిపే వాళ్ళు నష్టపోతున్నారు అనేది వాస్తవమైనటువంటి పరిస్థితి. దీన్ని అర్థం చేసుకోకుండా, ఆటో వాళ్ళకి ఇప్పటిదాకా వాళ్ళు చేసింది ఏం లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీరో ఇప్పటిదాకా వాళ్ళకు వచ్చినటువంటి అంటే సంక్షేమ పథకం, సంక్షేమం అనేది జీరో ఇప్పటిదాకా. అదే సందర్భంగా రెండో సమస్య కూడా ఉంది మేడం. మహాలక్ష్మి పథకం అనేటువంటిది ఆర్టీసీ బస్సులో ఫ్రీగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అనేటువంటిది ఒక పథకం. అది మీరు వాగ్దానం చేశారు, దాన్ని అమలు చేస్తున్నారు. అయితే దీని వల్ల ఆర్టీసీ కూడా వచ్చేటువంటి, ఆర్టీసీ కూడా ప్రైవేట్ కార్పొరేషన్ మేడం. ఆర్టీసీ ఏమి ఆకాశంకి వెళ్ళి పెట్రోల్ తీసుకురాదు, డీజిల్ తీసుకురాదు. ఆర్టీసీ బస్సులు ఏమి ఆకాశంలోకి వెళ్ళి ఊడి మీద పడవు. బస్సులు కొనాల్సిందే, బస్సులలో కండక్టర్లు, డ్రైవర్ ఉండాల్సిందే, బస్సులో ఫ్యూయల్ పోయాల్సిందే. అవి పోస్తేనే బస్సులు నడుస్తాయి. ఇది నడవాలంటే ఆర్టీసీకి మరి ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ చేయాలి. అది కూడా ఒక రకంగా ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి కార్పొరేషన్. అది దాని బడ్జెట్, దాని బ్యాలెన్స్ షీట్ అన్ని సపరేట్ గా ఉంటాయి. కాబట్టి అది కూడా అప్పులపాలు కావద్దు కదా. ఈ రెండిటిని కూడా నష్టం చేస్తుంది ఈ పాలసీ. కాబట్టి దీన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది అయితే మహిళలు బస్సులలో ఫ్రీగా పోతున్నారో అంత వర్త్, అంత దానికి సమానమైనటువంటి పైసలు, నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిందే. లేకపోతే ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు నష్టపోతారు. ఆర్టీసీలో డిఏలు ఇవ్వలేరు. ఆర్టీసీలో ఆఖరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, చిన్న బెనిఫిట్స్ కూడా, ఎక్కువ బెనిఫిట్స్ ఉండవు వాళ్ళకు, అవి కూడా ఇవ్వలేరు. అట్లా ఆర్టీసీ నష్టపోతుంది. అదే రకంగా ఇప్పుడు ఆటో వాళ్ళు కూడా నష్టపోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము సరైనటువంటి పూర్తి స్థాయిలో అరేంజ్మెంట్ ఈ పథకం అమలు విషయంలో చేయకపోవడం వల్ల ఆర్టీసీ నష్టపోతుంది. ఆటో నడిపేటువంటి స్వయం అంటే ఆటో కొనుక్కొని నడుపుకునేటువంటి వాళ్ళు, పేదలు కూడా నష్టపోతున్నారు. కాబట్టి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది.
దీన్ని మేము ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రెడ్డి గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేశారు.